రేపటి దినాన్న ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ప్రభునందు దేవుని బిడ్డలారా, గడిచిన దినాలలో మనం గమనించినట్లయితే మణిపూర్ రాష్ట్రంలో ఎన్నో గొడవలు జరిగినాయి. అవి ఏమి జరిగినాయి, ఎలా జరిగినాయి అనే పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. మన రాష్ట్రానికి గొప్ప నాయకుడు కావాలి. నాయకుల కోసము, అధికారుల కోసము, రాజుల కోసం ప్రార్థన చేయమని దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి మనవంతుగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మన యొక్క రాష్ట్రానికి మంచి పాలన రావాలని, మంచి నాయకుడు మనకు ఏర్పాటు అవ్వాలని, దేవుని చిత్త ప్రకారంగా ఈ యొక్క రాష్ట్ర పరిపాలన కొనసాగాలని, మణిపూర్ రాష్ట్రంలో ఏదైతే జరిగిందో అదంతా కూడా మన మనసులో పెట్టుకుని ఆ రాష్ట్రానికి ఎవరైతే సహకరించారో, ఆ రాష్ట్రం కోసం ఆలోచించి ఎవరైతే ముందు అడుగు వేశారో వాళ్ళ కోసం మనం ప్రార్థించి మన రాష్ట్రానికి మనకి మంచి నాయకుడిని మనం ఎంచుకోవాలంటే దేవుని యొక్క చిత్తంలో ప్రార్థన పూర్వకంగా మనం ఓటు వేసేవారిగా ఉండాలి. ప్రతి ఓటు కూడా అమూల్యమైనది, ప్రతి ఓటు కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి మన రాష్ట్రానికి సుపరిచిత పాలన, చక్కగా మంచి పాలన మనకు జరగాలి. అటువంటి నాయకులను మనం ఎంచుకునే వారిగా ఉండాలి. అటువంటి ఓటును కలిగి ఉన్న మనం అందరము కూడా రేపటి దినాన్న చక్కగా ప్రార్థన పూర్వకంగా మనం ఓటును వేసి మంచి నాయకుడిని మనం గెలిపించే వారిగా ఉండాలి.